నా ఒంట్లో ఆరోగ్యం, అనారోగ్యంగా ఉంది గదా సార్! మరి నా ఇంట్లో వాళ్ళు నాకు సహకరించలేదు గదా సార్! మరి నేను చేసే పని నాకు అనుకూలంగా లేదు గదా సార్! నేనెళ్ళే ఆ ప్రాంతం నన్నెవరు అంగీకరించరు గాదు సార్. నిజమే. కానీ అది అలా ఉండక తప్పదు. స్తోత్రం చెప్పరే! అది అలాగా అది అలాగుండాల. అది ఎప్పటిదాకా? దేవుడు అనుకునిందాకా, దేవుడు నిన్ను చూసి సంతోషపడ్డదాకా. స్తోత్రం. ఆయన నిన్ను చూసి చాలు ఇక మీకు తెలిసే కదా యోబు గారు అలిసిపోయాడు. అలిసిపోయి ప్రపంచాన్ని అనగా భూమి ఆకాశాలను శపిస్తున్నాడు. నా తల్లి లేకుంటే బాగుండు, సూర్యచంద్రుడు అన్నాడా లేదా? అన్నాడా? ఎందుకంటున్నాడు? బాధ ఎక్కువైపోయి బాధపడుతున్నాడు. అయినాను దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకని? నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నేను నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాను, నేను నిన్ను ఈ